హాయ్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. ఈరోజు మేము కెనడియన్ గ్రాండ్ ప్రీ ఫ్రీ ప్రాక్టీస్కి వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాము. మేము చూపిస్తాము ఎలా ఉంటుందో ఈ ఎక్స్పీరియన్స్ అంతా. నిన్న మొన్న బాగా తిరిగాము. డౌన్ టౌన్ అంతా ఫుల్ హడావిడి ఉండింది గ్రాండ్ ప్రీ కాబట్టి. మేము కోర్ట్ సెయింట్ క్యాథరిన్లో ఉంటాము. మేము పార్క్ జాన్ రూపు మెట్రో స్టేషన్ వెళ్ళాలి. ఇది ఆరెంజ్ లైన్లో ఉంది, అది ఎల్లో లైన్లో ఉంది. సో మేము ఇక్కడ నుంచి 40 నిమిషాలు పడుతుంది. మేము స్టార్ట్ అయ్యాము. సో మేము ఇక్కడ పార్క్ జాన్ రూపు ఐలాండ్లో దిగాము. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ సర్క్యూట్, గిల్లీస్ విల్లియం సర్క్యూట్ అంటారు. ఇక్కడికి చాలామంది టూరిస్ట్ వస్తారు. ప్రతి ఇయర్ 4 లక్షల మంది వస్తారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో బెల్ క్లయింట్స్కి సపరేట్ ఎంట్రీ ఉంది వాళ్ళకి. లాస్ట్ 10 minutes నుంచి నడుస్తూనే ఉన్నాము. ఒక్కసారి చూపెట్టు వాళ్ళ హామిల్టన్ పోతుండ్రు, అందులో హామిల్టన్ పోతుండ్రు హెలికాప్టర్ లా. చాలు వాళ్ళని చూపించింది, వాళ్ళు మనల్ని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ టికెట్ స్కాన్ చేయించుకొని లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడే సెక్యూరిటీ చెకప్ అయిపోయింది బ్యాగ్ది. సో ఇప్పుడు టికెట్ చెకప్ ఉంది. సో ఆల్కహాల్ తప్ప ఏమైనా అలౌ చేస్తారంట. ఇప్పుడే టికెట్ స్కానింగ్ అయిపోయి మళ్ళీ క్యూలోకి వచ్చాము. సో పార్క్ జాన్ రూపీలో మెట్రో ఉంది. ఇప్పుడు గ్రాండ్ ప్రీ జరిగేది ఇంకొక ఐలాండ్లో, అది మ్యాన్మేడ్ ఐలాండ్. ఆ సర్క్యూట్ ఐలాండ్లో ఉంది. ఇప్పుడు మేము ఆ ఐలాండ్కి బై వాక్ వెళ్తున్నాము. ఇక్కడ మేము ఒక బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. సీను బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. మీకు జూమ్ చేస్తే ఇక్కడ సర్క్యూట్ స్టాండ్స్ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ. మేము కొంచెం లేట్ అయ్యాము. ఎఫ్ఎన్ అకాడమీ ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ అయింది. కార్లు కూడా ఎంత స్పీడ్ అవుతున్నాయి. ఇవి ఇంకా ఫాస్టెస్ట్ కాదు, ఇంకా అకాడమీ కార్స్. నుంచి పోతున్నాయిరా. చేసాము లోపలికి. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని F1 మర్చెండైజ్ స్టోర్లు, హోటళ్ళు అన్నీ ఉన్నాయి. సో ఇలా క్వశ్చన్ మార్క్ పట్టుకొని అయితే కొంతమంది మనకి ఏమైనా అంటే వెళ్ళడానికి ఎక్కడైనా తెలియకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. మేము స్టాండ్స్లోకి వచ్చినాము. ఇంకొక 15 నిమిషాల్లో FP1 స్టార్ట్ అవబోతుంది. మా స్టాండ్ నుంచి వ్యూ మీకు చూపిస్తా. వీడు ఎక్సైటెడ్ అంటే వీడికి ఒక డ్రైవర్ పేరు కూడా తెలియదు. అరే 2 కార్ పేర్లు చెప్పరా? ఫెరారీ, ఇంకోటి అది ఇది వీళ్ళు తెలియండి. సరే మా వ్యూ చూపిస్తాను మీకు, చూడండి. కూర్చున్న దగ్గర నుంచి వ్యూ అది బయోడమ్ అంటారు. నేను ఎప్పుడు వెళ్ళాలి. వీలైతే దాన్ని కూడా వ్లాగ్ చేద్దాం. ఈరోజు సాయంత్రం వెళ్తాడంట ఈ గుండుగాడు టీవీలో. ఇక్కడ మేము ఇక్కడ నుంచి రేస్ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ ఐఎక్స్ చూపిస్తున్నా ప్రస్తుతం. వర్స్టాపెన్ గెలిచాడు లాస్ట్ ఇయర్. ఇప్పుడే ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయింది. కార్లు వస్తున్నాయి చూడండి. ఇంకా ఫార్ములా 1 గురించి తెలియని వాళ్ళకి ఇది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ అండ్ చాలా అడ్వాన్స్డ్ కార్ రేసింగ్ స్పోర్ట్ అండ్ వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ స్పోర్ట్ కూడా. ఇవి నార్మల్ కార్స్ లాగా కాదు. ఇవి ఒక్కొక్క కారు 100 నుంచి 150 కోట్లు పడతాయి అండ్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇందులో కార్బన్ ఫైబర్ బాడీ, ఇంకా సూపర్ అడ్వాన్స్డ్ ఇంజన్స్ వాడతారు, హైబ్రిడ్ ఇంజన్స్, అండ్ క్రేజీ ఏరోడైనమిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కార్లో. అండ్ ఈ రేస్లో వరల్డ్లోనే టాప్ డ్రైవర్స్ పార్టిసిపేట్ చేస్తారు. కార్ స్పీడ్స్ కూడా 300 నుంచి 350 km/h వెళ్తాయి. ఇంకా ఇది జస్ట్ రేసింగ్ మాత్రం కాదు, ఇది సైన్స్, స్పీడ్ అండ్ చాలా ఎక్కువ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ 10 రూపీస్ రిటర్న్ ఉంటుంది టీమ్స్కి. అండ్ ఇది రేస్తో పాటు టీమ్ కోఆర్డినేషన్ ఉండాలి, టైర్ చేంజెస్ ఎప్పుడు చేయాలి, పిట్ స్టాప్స్, ఇలా చాలా స్ట్రాటజీలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో చాలామంది పనిచేస్తారు ఈ కార్ కోసం.
సో FP1 అయిపోయింది. సో FP1 అయిపోయాక ఒక 2.5 hours ఖాళీగా ఉంది. సో ఆ జనాలంతా ఇలా చెట్టు నీడకొచ్చి కూర్చున్నారు. ఇంకోటి ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చున్నారు కదా, ఇవన్నీ వాళ్ళే సొంతంగా చైర్లు వేసుకొని కూర్చొని ఉంటారు. బికాస్ ఇదంతా గ్రౌండ్ పాస్ అన్నట్టు, జనరల్ అడ్మిషన్ టికెట్. సో జనరల్ అడ్మిషన్ టికెట్ ఏంటంటే కాస్ట్ తక్కువ, సో డెసిగ్నేషన్ సీట్స్ ఏమి ఉండవు. సో ఇది ట్రాక్. సో ఇక్కడ మనుషులంతా ఇట్లా చైర్లు వేసుకొని కూర్చుంటారు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు దగ్గర వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు ఇంకా ఫార్ములా సిమ్యులేషన్లు, పిట్ లైన్ ఛాలెంజ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా ఉందని ఇలా కూర్చున్నాము. ప్రీ ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పుడు అందరు అక్కడ వెళ్తారు, మేము వెళ్ళి అక్కడ ట్రై చేస్తాం. ఇప్పుడే ప్రీ ప్రాక్టీస్ 1 అయిపోయింది. సో బయట ఎండగా ఉందని ఇలా చెట్టు కింద వచ్చి కూర్చున్నాము. మరి 5కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇంకా 1.5 hour ఉంది. వచ్చి ఎట్లుందిరా ఫార్ములా 1 ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? చెప్పురా, అంటే నీకు కార్లు అన్నీ ఎలా అనిపించారా? సూపర్గా ఉన్నాయి. ఎట్లుందిరా ఫార్ములా 1 ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా బాగుంది. మనం చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు అసలు నా వీడియోలో కనబడితే రాయితో కొడతారా? ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్ అయితే? చాలా బాగుందిరా. దానికి ఆశ్చర్యాన్ని మధ్యలో మునిగిపోయాం సాగడిందని అయితే. ఓకే, ఇప్పుడు చెప్తా. ఎక్స్పీరియన్స్కి ఏంది, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకని ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ ఎక్సెల్. ఇది మర్చెండైజ్ స్టోరు. సో ఇక్కడ మొత్తం అన్ని డ్రైవర్ జెర్సీస్ దొరుకుతున్నాయి. బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్యాప్ $120 ఉంది, అన్నీ ఇండియన్ రూపీస్లో 7,200. ఇంకా జెర్సీస్ కూడా అంతే ఉన్నాయి, 210, 220. సో బేస్డ్ ఆన్ ఎడిషన్స్ కూడా కాస్ట్ మారుతూ ఉన్నాయి. ఇక్కడ ఆ హెలికాప్టర్ కింద రేస్ ట్రాక్ని కవర్ చేస్తూ ఉంది. మేము F1 సిమ్యులేటర్స్ని ట్రై చేయడానికి లైన్లో నిలబడ్డాము. జనాలు అయితే చాలామంది ఉన్నారు. బట్ ఇది చేయకుండా కదిలేదు. అయ్యాక మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇందాక ఇక్కడ F1 డ్రైవర్ సెల్ఫీ అని ఉంది. సో వెళ్ళి ఫోటో తీసుకున్నాను. సో అది ఇలా వచ్చింది. మరీ అంత గొప్పగా ఏం లేదు కానీ ఓకే, ఫ్రీ కాబట్టి. ఇప్పుడే ఫస్ట్ డే ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ అయిపోయాయి. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అరే రుచి, ఎలా అనిపించిందిరా నీకు F1? సూపర్, మంచి ఎక్స్పీరియన్స్ అసలు. అరే నువ్వు ఫార్ములా 1 కార్స్ నాకు తెలిసి యూట్యూబ్లో కూడా చూసినావు, ఎలా అనిపించింది డైరెక్ట్ చూడడం? చూడలేదు నిజంగా. ఫస్ట్ అయితే నేను ముందే ఎప్పుడు చూడలేదు F1. డైరెక్ట్ ఫస్ట్ టైం అయితే డైరెక్ట్ వచ్చి చూసిన. సూపర్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ అసలు. బాగా ఎంజాయ్ చేసిన. యా, ఇది మరి అంత కాస్ట్లీ అని కూడా ఇవి మాన్స్టర్ లో ఒకటి మాకు ఇంకా ప్లేస్ ఎన్నైనా తీసుకోవచ్చు, వాళ్ళు ఇస్తా ఉన్నారు మాన్స్టర్ వాళ్ళు. ఇంకోటి ఇది అంత కాస్ట్లీ కూడా కాదు. ఇండియన్ రూపీస్లో ఒక 1,500 పడుతుంది. మేము ఈరోజు ప్రీ ప్రాక్టీస్ 1 కాబట్టి అంతే ఉండదు. రేపు క్వాలి ఉంటుంది కాబట్టి సో ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఇంకా మర్నాడైతే అది ఇంకా కాస్ట్లీ. ఇట్స్ లైక్ మేబీ ఒక ఇండియన్ రూపీస్లో ఒక 18,000 అలా పడతాయి. బట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. చూడాలి, ఈసారి అయితే కాదు, నెక్స్ట్ ఇయర్ మేబీ గ్రాండ్ ప్రీకి అదే ఫైనల్ డే రేస్ డే రోజు వెళ్ళడానికి ట్రై చేస్తా. ఇక్కడ మాంట్రియాల్లో ఫార్ములా 1 ఒక ఫెస్టివల్లా చేస్తారు. స్ట్రీట్స్ మొత్తం రేస్ థీమ్తో డెకరేట్ చేస్తారు. ఇంకా కార్స్ మొత్తం ఎక్స్పో పెట్టారు. రెడ్ బుల్, ఫెరారీ, తర్వాత షార్ల్ లెక్లర్క్ సైన్ చేసిన హెల్మెట్ పెట్టారు. ఇంకా ఒక ఫార్ములా 1 అకాడమీ డ్రైవర్ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఇంకా కిమే ఆంటోనెల్లి అని వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రైవర్ ఇన్ ద గ్రిడ్.
సో దాన్ని చూశాను. ఇంకా కార్లో సైన్స్ ఇలా చాలామంది డ్రైవర్స్ని చూసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.